హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇవాళ శివరాత్రి కదా. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఇవాళ మహిళా దినోత్సవం కాబట్టి మీ అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. మై లిటిల్ క్యూటీస్ ఇద్దరు రెడీ అయిపోయారు. వీళ్ళు రెడీ అయిపోయాక ఇంకా ఉపవాసం కట్టి తినడానికని మక్క కంకులు వేయించేసాను సింపుల్గా. ఉప్పు వేసుకుంటాను పట్టేప్పుడు, కానీ ఉప్పు కారం తినద్దు కాబట్టి సింపుల్గా వేయించేసి తిన్నాను. తర్వాత ఇవి గలమొగ్గ కట్టుకుంటారుగా పండుగప్పుడు, గలమొగ్గ కోసం అని తయారు చేస్తుంది చెల్లె. తర్వాత ఈ బంతి పూలన్నీ ఎందుకు అని అంటే, అమ్మ వాళ్ళు వేలాల జాతరకు వెళ్తున్నారు, అందుకోసం అక్కడికి బోనాలకు పూలు గుచ్చుతూ ఉన్నది. అవి గుచ్చిన తర్వాత అమ్మవారు వేలాలకు వెళ్ళిపోయారు. తర్వాత ఇలా మక్కలు వేయించేసుకొని లైట్గా కొన్ని తినేసి, అలాగే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ తర్వాత మళ్ళీ స్నానం చేసేసి జాగారం ముట్టించుకోవాలి కదా. అమ్మ జాతర వెళ్ళింది కానీ అక్కడ జాగారము బోనము పట్నం వేస్తా అన్నారు. ఇంటి దగ్గర ఉంటున్నాం కాబట్టి ఇంటి దగ్గర కూడా జాగారం ముట్టియమంది. అందుకోసము స్నానం చేసి జాగారం ముట్టిద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ముందుగా ఒక పీట పైన జాగారం ముట్టియమన్నదమ్మ. పీట వేసి దానికి కొంచెం పసుపు రాసేసి ఒక చిన్న ముగ్గు వేసాను సింపుల్గా. ఆ తర్వాత జాగారాన్ని ఆ పైన పెట్టుకోవాలి. ఫోటో పెట్టలేదు ఎందుకనంటే, అక్కడ దేవుళ్ళు చూస్తున్నారు కదా, గద్దె పైన దేవుని ఫోటో ఉంది. ఇక అవన్నీ ముట్టక సింపుల్గా ఇక్కడ కింద పెట్టమన్నది. అవన్నీ అందరినీ ముట్టనివ్వదు అమ్మ, అందుకే ఇక్కడ కింద పెట్టమన్నది. పీటేసి దేవునికి పెట్టేశాను దేవుని ముందట. ముగ్గు వేసిన తర్వాత అవేంటి మోతకాకి ఇస్తారు ఉంటుంది కదా, ఆ మోతకాకి ఇస్తారు తీసుకొచ్చి విస్తారు చేసి బియ్యం పోసేసి దానిపైన జాగరం చిప్పలను కూర్చోబెట్టుకోవాలి. వట్టిగా పెట్టుకోకూడదు, లేకపోతే జొన్నలైనా పోసుకోవాలి. ఇక జొన్నలు ఎక్కడ దొరుకుతాయి కాబట్టి అందరూ బియ్యమే పోసుకుంటుళ్ళు. ఇలా 2 చిప్పలకు పసుపు రాసేసి మంచిగా, ఆ తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను అన్నీ. ఇక మా చిన్నోళ్ళు బాగా అల్లరి చేయడము, వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. జేజముక్కు అనుకుంటూ వాళ్ళను ఆడిస్తూ. ఇక మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. ఇక పిల్లల్ని బయట విడిచిపెట్టట్లేదు. అందుకోసం ఇక అదే రూమ్లో ఉంచేసుకొని మేము జాగారం ముట్టించేసాము. చెల్లె వీడియో తీస్తూ ఉంది. ఇక నాకు తెలిసిన పద్ధతిలో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఇట్లనే పెట్టుకుంటారు. ఇక నాకు వచ్చిన పద్ధతిలో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ చేసిన కాబట్టి అట్లనే నేను జాగారం ఇక్కడ సిద్ధం చేశాను. ఇట్లా బొట్టు పెట్టుకున్న తర్వాత ఆకు పైన బియ్యం పోసి క్లిప్ మిస్ అయిందండి. ఇక చెల్లెమ్మ త్వరగా కానీ పిల్లలు చేసుకోనియట్లేదు కదా, తొందరగా కానివ్వండి, తొందర చేసేసాను. తర్వాత కొబ్బరికాయ కూడా బొట్లు పెట్టేసుకొని అన్నీ సిద్ధంగా పెట్టేసుకున్నాను. ఈ క్లిప్ మిస్ అయింది కదా, దాని తర్వాత కంటిన్యూషన్ క్లిప్ ఇది. ఆ తర్వాత జాగరణ చిప్పలోకి ఇక ఏ ఆయిల్ పోయాలో అడగలేదు. అయితే దేవుని రూమ్లో అప్పుడప్పుడు ఈ మన ఫ్రీడమ్ ఆయిల్ కూడా పోస్తుంది అమ్మ, అందుకోసమని ఇక ఈ ఆయిల్ పోసేసి పెద్ద వత్తి కొనుక్కొచ్చింది జాగారంలోకి. ఆ వత్తి వేసేసి అందంగా డెకరేషన్ అయితే చేసాము ఫస్ట్ పూలతోని. ఇదే వత్తి పెద్దది, జాగారం కోసం వాళ్ళు ఇస్తారు. వేసిన తర్వాత చూడండి ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం శివునికి ఇష్టమైనవన్నీ పెట్టుకోవాలి. ఆ జాగారం చిప్పలు చుట్టూ మనకు ఇష్టమైన వస్తువులన్నీ పెట్టుకుంటారు. ఎందుకు ఇలా పెట్టుకుంటారో నాకు కూడా తెలీదు. ఇట్లా పూలు పెట్టేసిన తర్వాత దేవునికి ఇష్టమైన గోగు పూలు ఉంటాయి కదా, అవి పెట్టేసిన. ఆ తర్వాత కంకి పెట్టేసిన, కందగడ్డలు పెట్టేసిన తర్వాత ఇలా అందంగా పెట్టు అని చెల్లి అంటుంది. ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అంటే మళ్ళీ వాటిని సెట్ చేసుకుంటూ అందంగా పెట్టమంటే అలా పెడుతున్నాను. నేను ముందే చెప్పేస్తున్నాను, వీడియోలో మెల్లిగా వస్తుంది. ఇలా అందంగా పెట్టే అక్క అంటే మెల్లమెల్లగా పెడుతున్నాను. ఇదే మొక్కజొన్న కంకి
పెట్టేసి అట్లా 3 కందగడ్డలు లేకపోతే 5 అట్లా 5 పెట్టుకుంటారు. 3 కందగడ్డలు ఇట్లా అంగూర్లు, తర్వాత ఏంటి ఇంకేమో వస్తువులు తెచ్చినాం. శనగ చెట్లు ఇవి మొక్కజొన్న కంకి ఇవి కూడా పెడతారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి అంటే జొన్నల కంకి ఉంది కదా, ఆ జొన్నల కంకి ప్లేస్లో జొన్నలు తీసుకొచ్చి వాటిని ఉప్పబోసి పేలల లెక్క వేయించి తర్వాత వాటిని ముద్దలుగా చేసి దేవుని దగ్గర పెడతారు. ఇక అమ్మ వాళ్ళ దగ్గర అట్లా వేయరు. ఇక అంత వేసినంత కూడా నాకు ఒప్పలేదు, అందుకని ఇక జొన్న కంకి పెట్టేశాను. ఇవి ఏంటి అంటే మన పైడి పత్రాకు అంటారు కదా, అది శివునికి ఇష్టమైన 3 ఆకు బిలం అవి రెడీమేడ్గా కూడా వస్తున్నాయండి. అవి కూడా అమ్మ తీసుకొచ్చింది. ఇక పెట్టకపోతే ఎట్లా అని శివునికి ఇష్టం కదా అని ఎండిపోయినా కూడా పెట్టేశాను రెడీమేడ్గా. తర్వాత ఇక జాగరం కోసము డైరెక్ట్గా అగ్గిపెట్టతో ముట్టియకూడదు అని చెల్లంటే అగరబత్తితో ముట్టిస్తున్నాను. మా లక్కీగాడు స్నానం సాయంత్రం కూడా చేశారు కాబట్టి ఇద్దరం కలిసి ముట్టించేసాము, జాగరం అంటించేసాము. ఇక తర్వాత అగరబత్తి ముట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఆడికి క్లోజ్ చేసేసాను. ఇక తర్వాత చిన్నోని పడుకోబెట్టాలి కాబట్టి తొందరగా ముట్టించేసాను చీకటి కాకముందే. చూడండి జాగారం అన్నీ పెట్టేసినాను పర్ఫెక్ట్గా అనుకుంటున్నాను. టోటల్ కంప్లీట్. ఇవి పొద్దున అమ్మ కొబ్బరికాయలు దేవుళ్ళకి కొట్టేసి వేలాల జాతరకి వెళ్ళిందండి. అందుకే పొద్దున అట్లనే ఉన్నాయి చిప్పలన్నీ, కొబ్బరి చిప్పలు. ఇక సాయంత్రం మేము జాగారం ముట్టించేసాము. తర్వాత ఇక కోరుకొని ఒక పొద్దున్నాం కాబట్టి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని ఇక కొబ్బరికాయ కొట్టేసి అందరికైతే పలారం పంచేసాను. మా అత్తమ్మ ఇంటి దగ్గర అయితే ఎవరెవరు ఉపవాసం ఉంటున్నామో వాళ్ళందరము ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టేసి అందరం దేవుని పేరు మీద పలారం పంచుతాము. ఇక అదేవిధంగా ఇక్కడ కూడా నేను పలారం పంచాను. రాయసిన పలారములో అని కొత్తగా అనిపిస్తుంది ఇట్లా అనడం. చూడండి, రాయసిన పలారములో ఆపన్నా. మళ్ళీ ఇట్టు వచ్చిండు మా పక్కన ఆమె అంతే అండి. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా చెల్లి ఒకసారి వీడియో తీస్తా అంటే తీసింది. ఇంతే జాగారం ఈ విధంగా అయితే ముట్టించుకున్నాము మా సైడు. మీ సైడ్ ఎలా ముట్టించుకుంటారో కామెంట్లో తెలపండి. ఇది నెక్స్ట్ డే రోజు ఉపవాసం, ఒక పొద్దు ఇడవాలి కాబట్టి తెల్లారి స్నానం చేసి తర్వాత స్నానం చేసిన తర్వాత అన్నము, పప్పు, చారు, వంకాయ కూర వండాను. వండిన తర్వాత మోదకాకి ఇస్తార్లో ఇడుస్తాము ఒక పొద్దు, కానీ మోదకాకి ఇస్తార్లో అయిపోయినాయి అట షాప్లో. అందుకే ఇక మా ఇంట్లో లక్కీగా అరటి చెట్టుకు చిన్న ఆకు ఉంది, సమ్మర్ కాబట్టి ఆకులు లేవు. లక్కీగా అయితే ఒకటితే ఆకు తీసుకొచ్చుకొని అందులో అయితే ఒక పొద్దు ఇడ్చాను. ఉపవాసం అంటున్నా, ఒక పొద్దు ఇడ్చాను. ఇడ్చేసరికి 11 అట్లా అయింది. ఈ శివరాత్రి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీ సైడ్ కూడా ఇలాగే చేసుకుంటే కామెంట్లో అయితే చెప్పండి. తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.